మామ నేనైతే పడుకున్నా మామ. ఏంటంటే 5కి మన బండి పంక్చర్ అవుతాడే డీప్ స్లీప్ వెళ్ళిపోయినా మామ. ఏంటంటే చూపినాడు వచ్చిండు. ఎన్ని వినాయకులు ఉన్నాయి ఇంకా. మన వినాయకుడు అయితే మన నిమజ్జనం చేసే ప్లేస్లకి దగ్గరగా పోయిందట. నిమజ్జనం ఎట్లుంది, ఏడువాకు పోయిన ఎన్ని వినాయకులు ఇంకా మిగిలిన వీడియో మొత్తం చూపించేస్తాం మామ. నాకు గొంతు పోయినందుకన్నా జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయ మామ. ఫస్ట్ టైం ఇంది హిస్టరీ సిరిసిల్లలో ఎన్ని వినాయకులు ఉంటాయి చూపిస్తావు. ఫస్ట్ టైం ఇంది హిస్టరీ ఈ టైంకి గిన్నె వినాయకులు వచ్చినాయి. గల్లీలకి వెళ్ళి పోతా చూడు వినాయకులు. గిడిపెట్టు బాబా రోడ్ బ్లాక్ మామ. వినాయకులు అయితే ఇవిడు మామ. ఫస్ట్ టైం మామ, ఫస్ట్ టైం గింత జల్ది ఎన్ని వినాయకులు ఎన్ని ఉన్నాయి ఇవిడు. ఎన్ని ఉన్నాయి హనుమాన్ బాగున్నాయి మామ, నిండిపోయినాయి బాగా. పోనీ అత్తున్నా పా, అత్తున్నానే పా. అదే వచ్చిందా చలో అంతే. చూడు సిరిసిల్ల మొత్తంలో ఫస్ట్ టైం మామ. ఫస్ట్ టైం గిన్ని వినాయకులు గీడ చూడు. నేనైతే ఎన్ని ఉన్నాయి తెలుసా, అన్నీ అయిపోయినాయి. ఎక్కడి అక్కడ అయిపోయినాయి. చూడు ఇది నెవదునాగడిది గుర్తుందా. నెవదునాథ్ పెద్ద వినాయకుడు మామ. వినాయకుడు అయితే చూడు పొక్కలకి వెళ్ళిపోతా మామ. వినాయకులు అయితే చూడు మన వీకే ఏముండదు చూడు, గానే ఉంది అది. ఇది చూడు వియాదం వినాయకుడు చూడు మామ. వినాయకుడు అయితే చూడు మామ. నువ్వు ఎట్లా స్టక్ అవుతున్నాయో మనకు వియాదం ఎక్కడ అక్కడ వండదు మామ. ఎందుకంటే వినాయకులు బాగా లేట్ అయిపోయినాయి. ఎందుకంటే మనకు ట్రైన్ కాడ కూడా బాగా దమ్ముంది. ఓ ఇక్కడే అక్కడ స్టక్. అన్ని పెద్ద వినాయకులు అన్నీ ఉన్నాయి. అన్ని ఎంతెంత పెద్ద వినాయకులు ఉన్నాయి చూడు మామ. నువ్వే చాలా అంటే చాలా పెద్ద వినాయకులు ఉన్నాయి. ఇక మనకు వచ్చేసింది ఇది మనకు వీకేం. ఓహో స్టక్ ఎన్ని వినాయకులు తెలుసా, పిచ్చేలేసింది మొత్తం. స్టక్ ఎక్కడదక్కడ మొత్తం వినాయకులు. ఈ వినాయకుడి వల్ల మొత్తం స్టక్ అయిపోయింది. ఇది చూడు ఎంత పెద్ద ఉంది చూడు. ఇది రోడ్ మొత్తం బ్లాక్ మామ. వినాయకులు చూడు లైను ఎంత పెద్ద లైన్ ఉంది చూడు. ఇది ఎంత పెద్ద ఉందో బాబా ఎంత పెద్ద ఉంది చూసినా. వినాయకుడు అయితే మొత్తం అల్టిమేట్ మామ, అల్టిమేట్. ఎన్ని వినాయకులు ఉన్నాయి చూడు మొత్తం లైను. ఇది చూడు ఎంత పెద్ద ఉందో. ఓహో వినాయకులు చూడు మామ. దీనికోసం మన జల్ది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయ మామ. వినాయకులు అయితే ఎంతెంత పెద్ద ఉన్నాయో నువ్వే చూడు మామ. ఎంతెంత పెద్ద ఉన్నాయో ఒక్కొక్కటి కొద్ది పెద్ద లేదు. ఓహో ఇది చూడు అవసరం కొద్ది పెద్ద లేదు మామ. వినాయకులు అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. ఇక మనకు శివసేన ఇన్నే ఉంది. శివసేన చూడు ఇక్కడికి వెళ్ళి వినాయకులు చూడు మామ. అల్టిమేట్ అంటే అల్టిమేట్ వస్తాయి లైన్గా చూడు. అన్ని పెద్ద యూనిక్. ఏమన్నా మొత్తం యూనికే కదా. వీడికెళ్ళి అన్ని యూనిక్. ఎందుకంటే పోలీసు వాళ్ళు చేసిన తమ్ముకి మన వినాయకుడు లైన్లోకి వచ్చిందంటే అర్థం చేసుకో. ఇది ఎక్కడ ఊడ్చివాడిది వినాయకుడు ఈ రోజుకి వచ్చింది మామ. ముంగడికి వినాయకుడు ఈడొచ్చు. ఎట్ లాస్ట్ మన వినాయకుడు అయితే వచ్చేసింది. మన వినాయకుడు అయితే లాస్ట్ అయితే వచ్చేసింది మామ. అయితే మామ ఏంటంటే మొత్తం వినాయకుడు అయితే మనకి పోలీసు వాళ్ళు ఎంతమంది వచ్చేదన్న 150 మంది కదలేనికి గంత మంది అయితే ముంగడికి వచ్చింది మన వినాయకుడు. 150 మంది అట. లడ్డన్ అయితే 150 మంది అంటున్నారు. 150 మంది అయితే వినాయకుడు యోగ్యుడు ఉంది. ఇప్పుడు దీని మన వినాయకుడు ఉంది ఇక్కడ. వినాయకుడు ఈ ఆర్చి తీస్తే తప్ప వినాయకుడు ఉంది మామ. ఆర్చి కూడా ఎంత పెద్ద ఉందో. ఆ ఆర్చి ఎండవాతం బాగా కొడుతుంది మామ. ఆ ఆర్చి తీస్తే తప్ప మనకు వినాయకుడు వెళ్ళదు. ఆర్చి మొత్తం తీయాలి. ఆర్చి తీస్తే వినాయకుడు అనేది ముంగడికి తెలుస్తుంది. ఈ వినాయకుడు వెనకైతే మన వినాయకుడు ఉంది మామ. మన వినాయకుడు దానికైతే 150 పోలీసు వాళ్ళు వచ్చేదంట. 150 అంట. అదే బేట హాయ్ బేట హాయ్ సబ్స్క్రైబ్. గుద్దల్దాం ఇంకానే గీడ్ వాళ్ళకి వచ్చినాయి మా వినాయకులు ఇక్కడికి వచ్చినాక క్రెయిన్లు అయితే ఖరాబ్ అయిపోయినాయి. ఎంత లైన్ ఉంది చూడు వినాయకులు. అది మొత్తం ఎక్కడి అక్కడ స్టక్. డీజిల్ అన్నీ ఆఫ్. ఎక్కడి అక్కడ చూడు ఎన్ని వినాయకులు ఉన్నాయి. మొత్తం చూడు వినాయకులు అయితే మొత్తం మనకు స్టక్. వినాయకులు అన్నీ స్టక్. మొత్తం క్రెయిన్ గిట్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి అట. వినాయకులు అయితే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి. కానీ వినాయకులు అయితే మొత్తం స్టక్ అయిపోయినాయి. చూడు బండి అయితే మనకి మొత్తం వినాయకులు అయితే మొత్తం పోలీసుల దంపైన అయితే మొత్తం వచ్చేసినాయి.
మొత్తం ఎక్కడైతే వినాయకులు అయితే స్టక్ అయిపోయినాయి మామ. చాలా అంటే చాలా సేపు అయితే నిమజ్జనం. ఒక్కొక్కటి మార్నింగ్ వెళ్ళి వచ్చినాయి ఇక్కడ 5కి వచ్చింది ఇదైతే మబ్బులు. రాత్రి 4కి వెళ్ళి ఇన్నే ఉన్నాయి. ఏంటంటే ఇదైతే నైటే వచ్చింది. ఈ వినాయకుడు నైటే వచ్చింది, ఇది నైటే వచ్చింది. వినాయకులు ఇప్పుడైతే నిమజ్జనం అయ్యేటట్లు లేవు మామ. ఒకటే 2 క్రేన్లు ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ స్టక్. ఇప్పుడు చూడు ఏకేం చూడు ఏడుందో. ఎప్పుడు వచ్చింది అది వీడికి? ఎన్నిటికి? రాత్రి 1కి వచ్చింది మామ వినాయకుడు అయితే. ఇంకా ఇక్కడనే ఉంది మామ, ముంగడికి వెళ్ళి చూపిస్తాం. ఈ వినాయకుడు అయితే పొద్దుగాల వచ్చింది. వచ్చి ఇక్కడనే ఉంది వినాయకుడు. చూసినాము ఎందుకంటే ఎప్పుడు వచ్చింది? నైట్ 4 అయింది. ఇక్కడ కొండేదో ఖరాబ్ అయిందట మామ. కొన్ని కదా వినాయకులు చేసిన ఎట్లా ఎత్తున్నదో మూలకైతే గన్ని నీళ్ళు ఉంచుకొని మూలకి ఎత్తున్నది మా వినాయకులు అయితే మాత్రం. కానీ మన వినాయకుడు మాత్రం లోపల ఎగుతాం. ఎవరైనా బ్రిడ్జ్ పైకి వెళ్ళి చూపిస్తాం. ఏమంటావు? చూపిస్తా. ఈ నిమజ్జనం చూపించేసి మన వినాయకుడిని కడిగిపోదాం మామ. నువ్వైతే చూడు మామ, ఎన్ని నీళ్ళు ఉన్నాయో మా వినాయకులు చూడు ఏడేసేదో. ఎంత పెద్ద క్రేన్ ఉంది చూడు. వినాయకులు అయితే మొత్తం లైన్ అంటే లైన్ అయిపోయి అక్కడ కాకునే అవి సిరిసిల్ల పోటీ చూడు. లైన్ అంటే పెద్ద లైన్. ఇది ఎంత పెద్ద లైన్ ఉంది చూసినా. నిమజ్జనం మొత్తం ఈ పక్కకే ఎత్తున్నాను మామ. మన వినాయకుడు అయితే మధ్యలో వేపిస్తా చూడు. ఖచ్చితంగా మధ్యలో వేపిస్తాను వినాయకుడిని అయితే. చూడు ఎన్ని వినాయకులు ఎన్ని ఉన్నాయి చూసినా వినాయకులు. ఇది మొత్తం మనకు బ్రిడ్జి తోడు మామ. బ్రిడ్జి కానీ ఇవన్నీ అయితే వేసేసేది. ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడు. అయినా కానీ మనకు మూలకే ఎత్తున్నది వినాయకులు అయితే. ఎన్ని ఉన్నాయి చూడు వినాయకులు అయితే. పెద్ద వినాయకుడు నిమజ్జనం సూపర్ ఉంది. వినాయకుడు హంస పైన కూర్చుంటుంది. ఆ వినాయకుడు నిమజ్జనం కోసం మీకు ఎండలో కూర్చున్నా మామ. ఎంతైనా కొడుతుంది ఎండలో కూర్చున్నా. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మామ. మీ అందరికి చూపిద్దామని అయితే ఎండలో కూర్చున్నా మామ. వినాయకుడు చూడు ఎట్లుందో. పెద్దదైతే ఇప్పుడు లేవట్టింది. గంటకెళ్ళి కూర్చుని ఎండలు చెమటలు ఆడుతున్నాయి. మీ అందరి కోసం వినాయకుడు చూడు. మన ఈ ఒక్క వినాయకుడి కోసం అయితే గంట సేపటికి వెళ్ళి కూర్చున్నాం మామ. వినాయకుడు అయితే చూడు ఎంత అల్టిమేట్ ఉంటుందో. ఇప్పుడు తిరుగుతుంది చూడు వినాయకుడు. తిరిగినాక ముఖం మొత్తం కనిపిస్తుంది. వినాయకుడు అయితే చూడు దగ్గరికి అయితే ఎట్లుంది చూడు వినాయకుడు. పోనీ లోపల కోని. చాలా పెద్ద ఉంది. నీకు గింత కనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఉంది వినాయకుడు అయితే. ఇటు తిప్పు. అది ఈడ తిప్పుతున్నాడుదా. వినాయకుడు చూడు మామ. ఇవన్నీ నిమజ్జనం అది గీనే తిప్పుతున్నాడు ఎందుగా. మామ మనకడైతే మాకైతే ఘోరం చేస్తున్నది మామ. పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ చేసేది. కనీసం నిమజ్జనం మనకు అదొకటి చేయనిస్తలేదు. గా ఒడ్డుకి ఎత్తున్నది ఇప్పుడు వినాయకుడిని. నీళ్ళు లేని కాడ ఆడ నీళ్ళే లేవు. అయిపోయింది మామ. దింపెత్తున్నాను మామ. అయిపోయింది మామ నిమజ్జనం. అయిపోయింది దింపేసిండు మామ. కనీసం లోపల కూడా తీసుకోవడియాలి వినాయకుడిని అయితే. గంట సేపటికి వెళ్ళి కనీసం మధ్యలోకి ఎత్తడని చూస్తుంటే కనీసం మధ్యలో కూడా వెళ్ళాడు. ఏమంటామా? మధ్యలో కూడా వేయలేడు. పక్కకి ఇప్పుడు నిమజ్జనం అక్కడ నీళ్ల పైన వేస్తాడు. మళ్ళీ స్టాండ్ అనేది తీసుకుంటాడు చూడు. కథం తీసేసిండు. అయిపోయింది. ఇరిగిపోయింది. కొంచెం స్టాండ్ అవుతుంది. ఇక స్టాండ్ అవుతా చూడు తీస్తాడు. కొన్ని లక్షలు పెట్టి పట్టుకొచ్చిన వినాయకుడిని కనీసం నీళ్ళలో కూడా వేయలే. మన వినాయకుడు అయితే ఏడువాకి ఎత్తది యుద్ధం మామ. కనీసం లోపల వరకు వేపియాలి మన వినాయకుడిని అయితే. అది ఎంత పెద్ద ఉంది ఇప్పుడు క్రేన్ అయితే. ఏ స్టాండ్ వెళ్ళేటట్లేదు. ముడ్డ నాకు ఎండకు అవుతలేదు మామ. నాకైతే ఎండకు అవుతలేదు. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయ మామ. ఆ స్టాండ్ వెళ్ళేటప్పుడు అయితే వీడియో ఇస్తావు. ఎంత పెద్ద వినాయకులు అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా నీడలోకి వచ్చినా మామ. ఇప్పుడు వచ్చిన వినాయకుడు ఎంత పెద్ద ఉన్నాయి అంటే. మొత్తం అక్కడ స్టక్ వినాయకులు. ఎంత పెద్ద గొడవలు అంటే అందంత పెద్ద గొడవలు అవుతున్నాయి మామ. ఇది ఇప్పుడు ఎట్లుందా ఇప్పుడు వినాయకుడు. ముందడికి అయితే చాలా అంటే చాలా వినాయకులు మొత్తం యూటర్న్ చేసుకొని పోతున్నాయి. ఇక్కడ చూడు అన్ని వినాయకులు అయితే యూటర్న్ చేసుకొని పోతున్నాయి మామ. ఎందుకంటే నిమజ్జనం అనేది ఫుల్ అంటే ఫుల్ ఎడి ఎత్తున్నాయి. ఇక్కడ చూడు వినాయకుడు ఎంత పెద్ద ముంగడ వినాయకులు చూడు. ఎక్కడి అక్కడ ఆపేసి అక్కడ ఆడ చూడు ఎంత పెద్ద ఉన్నాయి.
ఫస్ట్ టైం ఎత్తున్నా సిరిసిల్ల మెంటల్ ఎత్తుంది నిమజ్జనం ఫస్ట్ టైం మెంటల్ ఎత్తుంది. అన్ని వినాయకులు చూసిన స్టక్ అయిపోయినాయి, ఎక్కడ స్టక్ అయిపోయినాయి వినాయకులు. అలసిపోయి అయితే మనల్ని మొత్తం పడుకున్నది మామ. వినాయకులు కొద్ది కాదు, అమ్మతో చెప్తున్నా. ఫస్ట్ టైం సిరిసిల్ల కేవల్ ఫస్ట్ టైం ఆగం నిమజ్జనం. ఎంత ఆగమాగం అంటే ఎటువో బాయ్ ఏడేయాలి నిమజ్జనం. అడిగి మొత్తం ఏడియాడ స్టక్కు. ఆడికెళ్ళి నిమజ్జనం పోతే ఆడికెళ్ళి నిమజ్జనం కూడా కాదు, అటు వెళ్ళిపోతున్నాయి. దండం పడితే జల్దీ నిమజ్జనం అయితే పోయి పడుకుని మా అమ్మతో చెప్తున్నా. మాత్రం గుద్దాలంటే గోదంగా అవుతుంది. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమమ్మ. మీ అందరి కోసం ఎండలో చూపిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి నిమజ్జనం ఎక్కడ కాదు, నువ్వు ఏడా చూసినావు ఇటువంటి నిమజ్జనం అయితే వెమ్లాడ నిమజ్జనం. కానీ వెమ్లాడ కంటే థ్రిల్లింగ్ ఉంది మామ. మా అంటే డీజేలు డప్పులు మొత్తం ఆపినాయి, కానీ నిమజ్జనం మాత్రం పిచ్చి వేసింది. వినాయకులు చూడు మామ ఎంత పెద్దవి, ఎట్లా స్టక్ అయిపోయినాయి వినాయకులు, ఎట్లా స్టక్ అయిపోయినాయి వినాయకులు మొత్తం ఎక్కడెక్కడ స్టక్. గోధం కొట్టేది మా అమ్మ. కొడితేనే గణపతి అనేది వెళ్ళింది. పోలీసులు కొడితే తప్ప మన వినాయకుడు అయితే వెళ్ళకపోతుండే. కొట్టేది కాబట్టి వినాయకుడు అయితే ముంగడు చదువుతుంది మమ్మీకు. మన వినాయకుడు ఎంతమంది వచ్చేదో, ఎంతమంది వస్తే ముంగడు చదివిందో చూడు, ఎంతమంది కొడితే ముంగడు చదువుతుందో చూడు. చెప్పు బాయ్, గణపతి పోతే నిజమా? గణపతి పోతే గంత ఏడుపు మామ. చెప్పినా టైం వచ్చేసి మనకి సాయంత్రం 5:30 6 అవుతుంది. ఇప్పుడు మన గణపతి అయితే నిమజ్జనానికి వచ్చేసింది. ఇప్పుడు వెల్డింగ్ తీస్తున్నారు. వెల్డింగ్ తీసినాకనే వినాయకుడు అయితే వెళ్తాడు. వెల్డింగ్ తీయాలి మామ. వెల్డింగ్ తీసినాకనే గణపతి అయితే వెళ్తుంది. ఈ గణపతి లాస్ట్ అనుకున్నా. గడువు లాస్ట్ కావు చెప్పినా మన దోస్తు వాళ్ళ సుభాష్ అని లాస్ట్కి అయితే వినాయకుడు అయితే నిమజ్జనానికి అయితే బయలుదేరి మామ. అసలు మొత్తంలోనే వినాయకుడు ఎట్లా మునుగుతుంది ఇవిడికి, అంతే మొత్తం మునుగుతుంది వినాయకుడు. ఖచ్చితంగా చూపిస్తావు. నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చేసిన మామ. ఇవ్వాలి కాదు, నేను వచ్చిన ఎందుకు మీ గురించి. వినాయకుడు వీడు మామ ఎంత అల్టిమేట్ ఉందో అంత మంచి వినాయకుడి నిమజ్జనం అవుడు. కొద్దిగా బాధ అంటే చాలా బాధ అనిపిస్తుంది. మునుగుతుంది మా వినాయకుడు అయితే ముంగడికి వేసేస్తుంది. ఎందుకంటే మొత్తం మునుగది. మన వినాయకుడి నిమజ్జనం అయితే చూపించేస్తాం. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమమ్మ. జల్దీ ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేయి అమ్మ. వినాయకుడు వీడు మామ ట్రాలీలు ఎత్తున్నాడ. వినాయకుడి నిమజ్జనం బయలుదేరితే ట్రాలీలు ఎత్తుంది మామ. నేనైతే ఇక్కడ వాక్కాడున్నా, అక్కడైతే ట్రాలీలు ఎత్తుంది వినాయకుడు అయితే మొత్తం చూడవు. మన గణపతి అయితే నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది. వినాయకుడు ఎట్లా అంటే అల్టిమేట్. మన వినాయకుడు చూడు నువ్వు గంత ఎట్లుందో. వినాయకుడు చూడు 7 వరకు వచ్చిందో. బాయ్ అందరు లోపలే అందరు బోల్ బాయ్ అందరు బోల్. మన గణపతి నిమజ్జనం చూడు. ఏ గణపతి కూడా ఎవరు కూడా ఇడవకు రాలే. మనం వచ్చి చూపిస్తున్నాం కిడ చూడు ఎట్లుందో. మన గణపతి అయితే కిడ ఉంది. మా మచ్చుడు ఏడవకపోతాడు. చెప్పినావా ఆ వినాయకుడు చూడు మా ఏడవడుతుంది. అప్పుడు క్లీన్ అవుతుంది లోపలికి రమ్మని చెప్పు. లోపలికి చెప్పు. ఇంకోటి భాయ్ మన వినాయకుడు చూడు. ఏ వినాయకుడు కూడా ఇట్లా నిమజ్జనం కదా. మన వినాయకుడు చూడు మా మనకు అంతే. పోనీ కొద్దిగా లోపల పోమ్మా. పోతే ఈయన దింపుతుండే. కొద్దిగా లోపల పోమ్మని. కొద్దిగా లోపల పోమ్మని.
బాయ్ తోడా బాయ్ బ్యాక్ 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 ఎంత కూడా ఎందుకంటే అన్ని వినాయకుడు కూడా పలగొట్టుడు ఇదగొట్టుడు మన వినాయకుడు ఎందుకు అంతే ఎంత మంచిగా అవుతుంది నిమజ్జనం అట్లా ఉంటుంది ఏజిఎం తోటి మొత్తం చూడు నిల్చున్నాడేనా వినాయకుడు చూడు మామ ఎట్లా ఆగిందో వినాయకుడు నిమజ్జనం చూడు ఎట్లా ఆగిందో వినాయకుడు చూడు ఎట్లా ఆగిందో మొత్తం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఆగింది ఇట్లా చూడు ఎంత మంచిగా ఆగిందో వినాయకుడు చూడు అంతే ఎంత మంచిగా ఆగిందో వినాయకుడు అయితే వినాయకుడు చూడు అంతే వినాయకుడు చూడు వాటర్ కోసం ఎంత కూడా వీడియో తీసుకున్నాం ఎంత కూడా వినాయకుడు చూడు మామ వాటర్ ఓపిస్తున్నాం గణపతి బాబా ఎంత మంచిగా పోతుంది చూడు మామ వినాయకుడు అయితే మనది నీట్గా వెళ్ళిపోయింది వినాయకుడు ఎవ్వరిది కూడా కావాలి ఎంత మంచిగా వాటర్ పోయి మనం బాయ్ వాటర్ పోయి మనం వాటర్ పోయి మామ చూడు మామ వినాయకుడు అయితే ఎంత మంచి నిమజ్జనం అయిందో చూడు బాయ్ పానీ నిమజ్జనం చూడు మామ ఎంత మంచిగా అయిందో వినాయకుడు అయితే ఇంత మంచి నిమజ్జనం మొబైల్ తీయాలి ఇంకా వాటర్ పోపిస్తున్నాం నువ్వు చూడు వాటర్ ఎంత మంచిగా పోపిస్తున్నాము వాటర్ చూడు